హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా వీడియోస్ చేసి. అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు యూట్యూబ్లో వీడియోస్ తీసి పెట్టాలి. పిల్లల మీద అస్సలు కుదరట్లేదు. ఏదో అప్పుడప్పుడు తీసుకుందామని అని చెప్పి ఇంకా ఏదో గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఇంకా వీడియోస్ తీసుకుంటున్నా. డైలీ చేయడానికి అస్సలు అవ్వట్లేదు పిల్లల మీద. సో ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే ఎప్పుడుదో అసలు అప్పుడే తీసి పెట్టాల్సింది, కానీ నాకు కుదరలేదు. ఇప్పుడు పెడుతున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి. మేమందరం కలిసి గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం, అక్కడ అడవిలో ఉంటుంది కదా తల్లి, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. మాది మొక్కు, మా హస్బెండ్ది. తనే ఇంకా మొక్కుకున్నాడు పెళ్ళి కాకముందు. సో ఇప్పుడు కుదిరింది మొక్కు తీర్చుకోవడానికి. ఇంక మా వాళ్ళందరం కలిసి తీసుకెళ్తున్నాము. మా బాబాయిలు, పిన్ని, మా చెల్లి, మా మరిది, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట మొక్కు తీర్చుకోవడానికని. ఇంకా వ్యాన్ కట్టించాము. ఇంకా వ్యాన్లో అయితే అసలు సరదాగా బాగా సాగిపోయింది అనమాట. పిల్లలు అల్లరితో, మాటలతోనూ, మళ్ళీ డ్యాన్సులు వేసుకుంటూ, పాటలు పెట్టుకుంటూ చాలా సరదాగా వెళ్ళాము గుడికైతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా దట్టమైన అడవి. నేనైతే అది వీడియో తీయలేదు. చాలా దూరం మా ఊరి నుంచి, విసనపేట నుంచి అనమాట మేము వెళ్ళింది. ఇంకా మార్నింగ్ 6కి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేపాటికి 11 ఆ టైం అయిపోయింది, 11:30. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా చాలామంది వెళ్ళేటప్పుడు అలసిపోయి ఇంకా పడుకుని పోయారు. మార్నింగే లేసామన్నమాట మేము అందరం కలిసి. చూసారా, అందరం వ్యాన్లో వెళ్తుంటే కొంచెం సరదాగానే ఉంది, కానీ అంతసేపు కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది అయిందనమాట. కానీ తప్పదు కదా, దేవుడి గుడి కాడికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి ఎలాగైనా. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను వీడియోస్ తీక చాలా రోజులు అయిపోయింది. అంత పెద్ద వ్యాన్ కట్టించినా మాకు అస్సలు సరిపోలేదు. అసలు కాళ్ళు ఇరుకిరుగ్గానే కూర్చున్నాము. ఇంకా అలానే ఆ ఇరుకులోనే పిల్లలు, మళ్ళీ బ్యాగులు అవన్నీ పెట్టుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా పాలు పొంగించాలి కదా, ఇంకా స్నానం చేశాను. తడి బట్టల మీదే ఉండి పాలు పొంగిద్దామని చెప్పి ఇంకా పొయ్యి అవి చూసుకున్నాము. ఫస్ట్లో అయితే పొయ్యి దొరకలేదు. అక్కడ చాలా రద్దీగా ఉంది, చాలామంది వచ్చారు ఆ రోజు అయితే. మేము వెళ్ళింది సండే కదా, సండే పూట చాలామంది ఉంటారు. అలాగే ఆ తల్లి దగ్గరికి ఎప్పుడు డైలీ వెళ్ళరంట, మంగళవారం అండ్ ఆదివారమేనా అని మాకు తెలిసింది. ఇంక మేమైతే ఆదివారం వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళలేదు మేము అంత దూరం మొక్కు తీర్చుకోవడానికి. ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. ఇంకా వీళ్ళందరూ, మా చెల్లి వీళ్ళందరూ ఇంకా కూర్చొని ఇంకా కూరగాయలు అవన్నీ ఇంకా సర్దుకుంటున్నాము. ఇంకా పాలు పొంగిచ్చిన తర్వాత వంటలు మొదలెడదామని చెప్పి నేను అనుకున్నాను. ఇంకా మా పిన్ని, మా బాబాయ్ నాకు చాలా హెల్ప్ చేశారు. మా పిన్ని లేకపోతే అసలు నేను సరిగ్గా చేసేదాన్ని కూడా కాదు. నాకు అసలు తెలీదు. మా పిన్ని నాకు చాలా హెల్ప్ఫుల్గా అయ్యిందనమాట ఈ విషయంలో మాత్రం. తనే వంటలు వండింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వీడియో అనేది నేను తీయడం లేదు, మా మరదలైతే వీడియో తీస్తుంది. కానీ తను ఏంటంటే మామూలుగా ఫోన్ని నిలువుగా పెట్టి తీసింది, అడ్డంగా తీయలేదు. అందుకే మీకు చిన్నగా కనిపించవచ్చు వీడియోని, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇంకేముందండి, మీరు ఎప్పుడైనా వెళ్ళారా గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి? ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వెళ్ళారో ప్లీజ్ కామెంట్ చేయండి. అక్కడైతే చాలా బాగుంటుంది. గుడి దగ్గర 6 వరకేనంట ఛాన్స్, తర్వాత వెళ్ళకూడదు. అందరూ ఇంకా కొట్లు అన్నీ కట్టేసి అప్పటికప్పుడే ఇంకా వెళ్ళిపోతారంట. పోలీసు వాళ్ళు కూడా అసలు ఎవరిని అక్కడ ఉండనివ్వరు. మేము అంత లేటుగా వెళ్ళినా త్వరగా ముగించుకొని వెంటనే వచ్చేసాము 5:30 లోపు. అప్పుడే ఇంక అందరూ బయలుదేరుతున్నారనమాట మాతో పాటే. మేమైతే వెళ్ళేటప్పుడు అసలు షామియానా అంటే తక్కువ తీసుకెళ్ళాము, అక్కడ దొరికిద్దా లేదా అని అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ దొరుకుతున్నాయి, ఏది లేదు అనడానికి లేదు అసలు. కానీ మనకి డబ్బు పెట్టాలి, డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది అనిపించింది అనమాట. చూసారా వెనకాల కార్లు, వ్యాన్స్, అసలు ఎంతోమంది జనం ఉన్నారండి. అసలు బాబోయ్, మీరు నమ్మరు. కానీ అసలు ఒక తల్లి దగ్గరికి, ఒక గుడికి ఎంత ప్రతిష్టత ఉందో అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట నాకైతే. ఇంకా మా నాన్న, మా పిన్ని,
మా చెల్లి వాళ్ళందరూ కూర్చున్నారు. నేను పాలు పొంగించిన తర్వాతే ఇంకా అన్నము కూరలు అవి మొదలెట్టాలన్నమాట. ఇంకా పాలు ఇంకా పొంగించలేదు, పొంగించిన తర్వాతే అవన్నీ మొదలెడతారు. అందుకని ఇంకా అందరూ అలా కూర్చున్నారు. మా ఆయన అయితే నాకు ఏం సంబంధం లేదు అన్నట్టు కూర్చున్నాడు. అసలు ఏమీ చేయలేదు, వంటలో కూడా హెల్ప్ చేయలేదు. ఇంకా మా పిన్ని, మా బాబాయ్ అండ్ మా మరిదే సహాయం చేశారు. ఇంకా వాళ్ళే చూసుకున్నారు వంటలు అవన్నీ. మా ఆయన అసలు ఏమీ హెల్ప్ చేయలేదు. తన మొక్కైనా తనే అలా కూర్చున్నాడు. అక్కడ కూడా గొడవలే, అసలు మీరు నమ్మరు. కానీ ఏంటో మాకు అలా మాలో అంతేలేండి, కొంచెం డ్రింక్ చేస్తే చాలు మా పెద్దవాళ్ళు ఇంకా గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు. నాకు కూడా ఒక్కోసారి కోపం కూడా వచ్చిందనమాట. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు గొడవలు అనిపించింది. కానీ ఆటోమేటిక్గా అలా జరిగిపోతాయి కదా పెద్దవాళ్ళు ఉంటే, ముసలివాళ్ళు. సో మా మరిది అయితే పాపం చాలా హెల్ప్ చేశాడు వంటల్లో కానీ, మాంసం కొట్టించడంలో కానీ తన దగ్గరుండి తను చూసుకున్నాడు అనమాట. నాది కాదు అనుకోలేదు. తనేమో ఇంకా బియ్యం కట్ట అది ఓపెన్ చేస్తుంటే ఇంకా వాళ్ళ ఆవిడ అంటే మా చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు, ఇంకా మా చెల్లి అయితే ఇక కూర్చొంది కదా ఎల్లో కలర్ శారీ, తను ఇంకా అదేంటి పాలల్లోకి వేస్తాం కదా బెల్లం, అది తురుముతుంది. తర్వాత కూరగాయలు కూడా కోసింది తనే. ఇంకా మా మరదలు వీడియో తీస్తుంది అనమాట. తన పాపం కనిపించలేదు వీడియోలో, తర్వాత కనిపిస్తుందిలేండి. వీడియో తీస్తుంది కదా అందువల్ల. సో వీడియో కొంచెం అటు ఇటుగా కదులుతూ ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోవద్దండి. ఇంకా అక్కడే కూర్చొని ఇంకా కొంచెం అల్లరిగా మాట్లాడుకుంటూ సరదాగా అలాగా చేసాము. నేనైతే ఇంకా నా పనిలో ఉన్నాను, ఎప్పుడు పాలు పొంగుతాయా లేదా అని ఇంకా అక్కడే కూర్చున్నాను అనమాట స్టవ్ దగ్గరే. ఇంకా మా తమ్ముడోళ్ళు అయితే చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా ఏం చేశారు, అక్కడ జలపాతాలు ఉన్నాయి పైన, అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా కుర్రోళ్ళు అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయారు. అంతే కదా, ఎవరైనా అబ్బాయిలు వస్తే ఎంజాయ్మెంట్గా చూసుకుంటారు కదా, ఈ పెద్దవాళ్ళ వ్యవహారం అవి ఏమీ చూడరు కదా. ఇంకా చూసారా, అసలు ఎండ మాత్రం మామూలుగా లేదు. ఎండంటే గుర్తొచ్చింది, అక్కడ అసలు అయ్య బాబోయ్ వాటర్ ఉన్నాయండి. అసలు ఎంత ఎండలో కూడా వాటర్ అసలు ఎంత చల్లగా ఉన్నాయో, పైపులో నుంచి వచ్చే వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. అసలు అప్పుడే అనిపించింది, ఇంత ఎండలో కూడా ఇంత చల్లగా ఎలా వస్తున్నాయి వాటర్ భూమిలో నుంచి అనిపించింది. అంత అంటే దేవత ఉంది కదా, ఇంకా ఆమెనే ప్రజలకు ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అనుకుంటుంది కదా దేవత తల్లి కూడా. అసలు వాటర్దేనండి, అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. మేమైతే అసలు ఎండలోనే అసలు చెమటలు కక్కుతూ ఉన్నాము. ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళేపాటికి వాటర్ మాత్రం అసలు చల్లగా వస్తున్నాయి పైపులో నుంచి కొడతంటే. అసలు చాలా షాకింగ్ అనిపించింది. అంత అడవిలో మళ్ళీ అంత ఎండలో ఎంతలా చల్లగా ఎలా వస్తున్నాయో, ఎంత కూలింగ్గా అనిపించింది అనమాట వాటర్ అయితే. ఇంకా ఫస్ట్ ఆ వాటర్ నా మీద పడగానే అసలు ఎంత చలేసిందో, అసలు అమ్మో చలి చలి అన్నా కానీ మా పిన్ని ఇంకా నా మీద అలా వాటర్ పోసిందనమాట. అంటే పాలు పొంగియాలి కదా అందువల్ల. ఇంకా పాలు అయితే పొంగిచ్చేసాను, ఇంకా పరిమాణం కూడా పెట్టేశాను అనమాట. అంటే మొత్తం వండేసాను అన్నమాట. ఇప్పుడు దేవత దగ్గరికి తీసుకెళ్ళాలి కదా, నైవేద్యం పెట్టాలి కదా తల్లి దగ్గరికి వెళ్ళి. ఇంకా దానికని మేము ప్రయాణం అవుతున్నాము గుడి దగ్గరికి వెళ్ళడానికి. నడుచుకుంటూ వెళ్ళాలి, నైవేద్యం నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా మా చెల్లి అయితే నా నెత్తి మీద నైవేద్యాన్ని పెడుతుంది, ఇంకా అలాగే పట్టుకొని వెళ్ళాలి. ఇంకా చెప్పులు కూడా లేవు అసలు, అక్కడైతే ఇంకా రాళ్ళు కూడా గుచ్చుకున్నాయి. ఇంకా పైకి ఎక్కాలి, అసలు చాలా ఇబ్బంది అయింది ఒక్కోసారి అయితే నాకు. ఇంకా దేవుడికి పెట్టే దగ్గర బలవంతంగా ఇబ్బందిగా ఉండకూడదు కదా. ఇంకా అలాగే దేవుడిని తలుచుకుంటూ నేను ఇంకా నైవేద్యం తీసుకెళ్ళాను. ఇంకా అందరూ ఇంకా మా వెనకాలే వస్తున్నారు. ఇంకా ఎప్పుడైతే మనం నైవేద్యం పెడతామో అప్పుడు వంటలు స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి అందరూ గుడి దగ్గరికి బయలుదేరారు, పిల్ల జల్ల మొత్తం కలిసి. మా అమ్మమ్మ ముసలావిడే కానీ కొంచెం స్టైల్ ఎక్కువ. నాకు అప్పుడే అనిపించింది మా అమ్మమ్మ గురించి. ఇంకా చూసారా ఎండ ఎలా ఉందో, అసలు అమ్మో చాలా బాగుంది ఆ రోజు ఎండ అయితే. అంత ఎండలో ఇంకా అందరం కలిసి వెళ్ళాం. ఇంకా సరదాగా అలా సాగిపోతుందిలేండి. ఇంకా ఎండ అనుకుంటే ఏం పట్టించుకోకూడదు. ఇంకా అక్కడ ఎదురైతే ఇంకా మేకలు
కోళ్ళు అవి కోస్తారు కదా, మనం కోపించుకోవాలనుకుంటే ఇంకా అక్కడ కోపించుకుంటాం అనమాట. కానీ కేజీ 500 అలా పడిందనమాట. ఇంకా మేకను కొయ్యాలంటే అలాగా కోళ్ళకి ఇంకా సపరేట్గా ఉంది. మా అక్కడ షెడ్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఇంకా మేమైతే ఇంకా వెళ్తున్నాము దేవుడి దగ్గరికి. మా చిన్న బాబునైతే ఇంకా మా బావగారు కొడుకు ఎత్తుకున్నాడు. ఇంకా మా చెల్లి వాళ్ళందరూ ఇంక ముందే వెళ్ళిపోతున్నారు అనమాట. నేను నడుస్తూ ఉంటే అసలు కాళ్ళు బాగా నొప్పులు వచ్చేసినాయి. అంత ఎండలో ఇంకా చెప్పులు లేకుండా నడవడం కదా. ఇంకా చూసారా రాళ్ళు కింద ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి నాకు. అబ్బా మనసులో అసలు అయ్యో దేవుడా అనిపించింది. ఇంకా దేవుడిని తలుచుకుంటూ నడిచాను. అసలు కాళ్ళు కాలిపోతున్నాయి నాకు అసలు నైవేద్యం తీసుకెళ్ళేటప్పుడైతే. ఇంకా అందరూ ఇంకా జాగ్రత్తగా నడువు అది ఇది అని చెప్పి ఇంకా సొల్యూషన్స్ అలా చెప్పారనమాట. గుడికి వెళ్ళేదాకా కూడా మట్టి రోడ్డే ఉంది, మొత్తం మట్టి రోడ్డు, రాళ్ళు అవే ఉన్నాయి. అంటే దట్టమైన అడవి కదా. సో ఇదంతా చూసారా, జనం వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. నేనైతే చూడండి ఇంకా నెత్తి మీద కొండ పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాను. మా మరదలు ఇగో ఈమెనే ఇప్పుడు దాకా వీడియో తీసింది. ఇప్పుడు ఇంకా తిన కూడా మా చెల్లికి ఇచ్చినట్టుంది వీడియో తీయమని. సో వాళ్ళకి తెలియదు కదా అడ్డంగా తీయాలని, ఇంకా నిలువుగా తీసేశారు. ఇంకా వీళ్ళైతే ఇక మా తమ్ముళ్ళు, మా మేనల్లుడు, అలాగా బ్లాక్ షర్ట్ అబ్బాయి కూడా మా తమ్ముడే. చాలామంది ఇంక వెళ్తున్నారు గుడికి. ఇంకా అబ్బాయిలు అయితే, బాయ్స్ అయితే ఇంకా జలపాతం ఉందని పైన జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఆల్రెడీ ఇక మా తమ్ముళ్ళు చూసారా, వీళ్ళైతే వెళ్ళేసి వచ్చారు. కాసేపు అక్కడ తడిసి ఆడుకొని కిందకు వచ్చారనమాట. అప్పుడే మేము ఇంకా గుడికి వెళ్తున్నాము లోపలికి. ఇంకా మేమైతే ఎంటరింగ్ అయిపోయామన్నమాట ఇంక లోపలికి. ఇంక మా నా వెనకాల చూసారు ఎంతమంది జనం ఉన్నారో. టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళడానికి, 10 రూపాయలు టికెట్. ఇంకా రద్దీగా ఉంది అసలు చాలా. ఇంకా స్లోగా వెళ్తున్నాం అనమాట, అడుగులో అడుగు అలా ఉన్నారు జనం అయితే ఆ తల్లి దగ్గరికి వెళ్ళడానికి. అంటే ఆమె గుబ్బలుగా వెలిసిందనమాట గుహ కింద. స్వయంగా వెలిసింది. దీనికి చాలా చరిత్ర ఉంది. చూసారా, వాటర్లో నుంచి వెళ్తున్నాము. లోపల ఎక్కడో ఉంటుంది తల్లి, నిజంగా వెలిసిందనమాట ఆ తల్లి. నాకు క్లియర్గా తెలీదు. అందరూ చెప్తూ ఉంటారు కదా, సీతారాములు వారు కూడా ఇక్కడ ఈ అడవిలో వనవాసం చేశారంట. మళ్ళీ అర్జునుడు, ఆ చెట్లు కూడా ఉన్నాయి. ఆ పాదాలు, ఎవరిదో పాదాలు కూడా ఉన్నాయంట. నేను అంత క్లియర్గా కనుక్కోలేదు. నేను ఇంకా ఈ హడావుల్లోనే ఉండిపోయాను. ఇంకా పిల్లల్ని వేసుకొని చిన్నగా వెళ్ళాలి కదా, మళ్ళీ తప్పిపోతారని అదొకటి టెన్షను. ఎక్కడ జనంలో ఉండిపోతారా అనేది. చూసారా ఎంతమంది జనం ఉన్నారో ఆ తల్లి దగ్గర. ఆ వాటర్, పైనుంచి పడే వాటర్ అయితే రియల్గా ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవ్వరు ఇప్పటి వరకు కనిపెట్టలేదంట. సైంటిస్టులు కూడా చాలామంది కనిపెడదామని వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి రాలేదంట. అంటే అక్కడ చెప్తున్న పురాణాలు చాలా మట్టుకు ఇగో ఈ రాయి అవన్నీ ఆ తల్లి దగ్గరే వెలిసాయి. గుహలో వెలిసింది ఆ తల్లి. ఇంతవరకు అయితే తల్లి దగ్గరికి వెళ్ళి ముట్టుకునేవారు, కానీ ఇప్పుడు అలా లేదు. మామూలుగా అక్కడ కొంతమంది గిరిజనులు ఉండి, ఇక్కడైతే పూజారి కూడా ఎవరు ఉండరంట. గిరిజనులే దగ్గరుండి ఆదివారం మంగళవారం మాత్రమే ఉంటారు అక్కడ. మిగతా రోజుల్లో ఎవ్వరు ఉండరంట. ఎందుకంటే ఆ గుబ్బలమంగమ్మ తల్లి వారు పాము రూపంలోనూ అండ్ పులి రూపంలోనూ తిరుగుతూ ఉంటారంట సాయంత్రం 6 అయితే. అందుకనే ఎవరు ఆ చుట్టుపక్కలకి కూడా వెళ్ళడానికి అసలు ఆ ధైర్యం చేయరంట, అసలు వెళ్ళకూడదంట. అంటే అంత పవర్ఫుల్ దేవత. నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒకప్పుడు నేను ఏమీ నమ్మేదాన్ని కాదు. నేను అసలు ఇవన్నీ మూఢనమ్మకాలు అనే థాట్లోనే ఉండేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత కొద్దిగా అన్నీ తెలుసుకున్నాను. ఇక్కడ మా ఆయన చీర జాకెట్ అమ్మవారికి పెట్టాలని అనుకున్నారు. ఇంకా తీసుకుంటున్నాడు అనమాట చీర జాకెట్. ఇక్కడ
చాలామంది ఇక్కడ చూసారా పసుపు కుంకుమ వేస్తున్నారు, పెట్టుకుంటున్నారు కూడా బొట్లు. ఇంకా మా ఆయన నా కొడుకుని మీద ఎక్కించుకుంటున్నాడు, మా నాన్నేమో మా అబ్బాయిని పట్టుకున్నాడు. ఇంకా నేనేం కొంచెం ముందున్నాను నైవేద్యం పట్టుకొని మా తల్లి దగ్గరికి వెళ్తానికి. అక్కడ వాటర్ కనిపిస్తున్నాయా, జలపాతంలాగా కొంచెం లైట్గా పడుతున్నాయి. అదే వర్షాకాలంలో అయితే ఫుల్గా ఉంటాయి అంట, అసలు చాలా బాగుంటుందంట వర్షాకాలంలో. మేము వెళ్ళింది ఎండాకాలంలో, సో అందుకని వాటర్ తక్కువగా వస్తున్నాయి. ఇక్కడ అసలు వాటర్దేనండి హైలైట్. ఆ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు కూడా కనిపెట్టలేదంటే అసలు చాలా గ్రేట్. అంటే ఆ తల్లి ఉన్నట్టే కదా, నిజంగా రియల్గా గుబ్బల మంగమ్మ తల్లి ఉన్నట్టే కదా. చూసారు ఎక్కడ నుంచొని కొంతమంది ఇంకా తల్లి దగ్గరికి వెళ్ళనివ్వకోకుండా చీర జాకెట్ అవన్నీ మా ఆయన ఇచ్చాడు తనకి పెట్టమని, ఇంకా తల్లి దగ్గర పెట్టారు. ఇంకా ఆవిడని చూసి ఆ దర్శనం చేసుకుందామని చెప్పి దర్శనం అయిపోతే పక్కకి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. ఇంకా అలాగే చిన్నగా వెళ్తున్నాం అనమాట ఆ తల్లి దగ్గరికి. అసలు కొంచెం కూడా ఖాళీ లేదు, రద్దీగా ఉంది. తోసేసుకుంటున్నారు వెనక నుంచి అయితే మమ్మల్ని. అగ చూసారా క్లియర్గా, అంటే క్లియర్గా వీడియోలో కొంచెం అలా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళనివ్వలేదు కదా మమ్మల్ని, అందువల్ల ఇంకా అలా మొత్తం కొంచెం ఏదో కవర్ అయ్యింది వీడియోలో. ఆ తల్లి ఎంత మంచి అమ్మవారో. వాటర్లో తడిసాము, అమ్మవారు వాటర్ అవి నాకు తెలిసి అమ్మవారే పంపిస్తున్నారు ఎక్కడి నుంచో, కానీ అవి ఎక్కడి నుంచి వచ్చేది మన మానవులకి అర్థం కావడం లేదు. సరేలేండి, దీన్ని బట్టే చెప్పొచ్చు అమ్మవారు నిజంగా ఉన్నారని. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట ఒక్కొక్కరు. ఆ అమ్మవారు నిజంగా కోరికలు తీర్చే అమ్మవారు. అంతమందిని ఆవిడ దగ్గరకు వచ్చారంటే అంతమంది కోరికలు తీర్చింది కాబట్టే కదా వాళ్ళందరూ వచ్చింది. అసలు సో గ్రేట్ఫుల్ అసలు గుబ్బల మంగమ్మ తల్లి. థ్యాంక్ యూ. ఇంకా మేము మా పిల్లలు, మా హస్బెండ్, మా నాన్న వీళ్ళందరం ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. ఇంకా కొబ్బరికాయలు కొడుతున్నాం. కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వచ్చేసాం ఇక్కడికి ఇంకా అందరం. ఇంకా మా బాబాయ్, మా నాన్న, మా బాబాయిల వాళ్ళు అయితే ఇంకా దండం పెట్టుకుంటున్నారు, ఏవైనా మనసులో కోరుకొని. చాలామంది రాళ్ళు అయితే పెడుతున్నారు. ఎదుగో చూసారా మా మరదలతో పెడుతుంది, మా బాబాయ్ దగ్గరుండి పెట్టేస్తున్నాడు. అంటే ఆవిడ కోడలు. ఇంకా చాలామంది చూసారా రాళ్ళు కూడా పెట్టారు. మా ఆయన కూడా మా అబ్బాయితో పెట్టించాడు రాళ్ళు, మనసులో కోరికలు కోరుకొని. చాలామంది చూసినాము, చాలా రాళ్ళు ఉన్నాయి. నేను కూడా పెట్టినా బాగుండేది, కానీ నాకు గుర్తులేదు. మనకంతా అయోమయం కదా ఇలాంటివంటే. ఇంకా కొబ్బరికాయలు కొడదామని అలా నుంచున్నాము. నాకైతే ఫస్ట్ నుంచి అంతగా ఏమీ తెలియదండి, ఎందుకంటే నేను జీసస్ని నమ్ముకొని ఉన్నాను చాలా సంవత్సరాల వరకు, అందువల్ల ఇవి అంతగా తెలియదు. ఇంకా మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళు, మా హస్బెండ్, మా నాన్న కూడా ఇక్కడ రాళ్ళు పెట్టి దండం పెట్టుకుంటున్నాడు మా తమ్ముడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలని. చూసారా మా నాన్న అందరూ పెట్టారు, నేనే పెట్టలేదు రాయి. అయినా నాకు ఏం కోరికలు ఉంటాయిలేండి, చూసుకోవడానికి మా ఆయన ఉన్నాడు కదా, ఇంక ఇంట్లో ఉండేదాన్ని, నాకేం కోరికలు ఉంటాయి. ఇంకా 2 దెబ్బలకే నా టెంకాయ పగిలిపోయింది. అంత వేడి మీద కూడా చేతులు కాలిపోతున్నా నేనైతే అసలు నైవేద్యాన్ని దించలేదు కిందకి. అంత అమ్మవారి మహిమ. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెడదామని చెప్పి నేనైతే వెళ్ళిపోతున్నాను. అక్కడ చెట్టు ఉంది కదా పక్కన, ఎర్రటి గుడ్డలు కట్టి అక్కడ అందరూ ముడుపులు కడతారనమాట. అంటే పిల్లలు లేని వాళ్ళు, ఏదైనా కోరికలు ఉన్నవాళ్ళు ముడుపు కడితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఆ చెట్టు అనమాట, రావి చెట్టు ఏదో సంథింగ్. ఇక్కడ ఆల్రెడీ రాశారు నైవేద్యాలు సమర్పించు అని, స్థలం అని. ఇంకా నేను పెడుతున్నాను నైవేద్యం ఆమెకు, అంటే తల్లికి. ఇంకా ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు కడుతున్నారు. ఇంకా మా చెల్లి ఇంక నా దగ్గరికి వచ్చింది. అసలు నేనైతే నా ఫేస్ చూడండి, ఎండలో వచ్చాము, ఎండలోనే పాలు పొంగిచ్చాను, మళ్ళీ తల్లి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. అంతా దానివల్ల ఇంకా ఫేస్ కూడా బ్లాక్గా అయిపోయింది.
నేను ఇంకా బ్లాక్ కనిపిస్తున్నాను అనమాట వీడియోలో కూడా. ఆ శారీని నేను మెయింటైన్ చేశానంటే చాలా గ్రేట్. నాకు డ్రెస్సులే ఎక్కువ అలవాటు అనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా శారీ కట్టుకోవాలిగా తప్పదుగా ఇంకా శారీలోనే ఉండిపోయాను. ఇంకా మా హస్బెండ్ అయితే మరి కోడిని కొయ్యాలి కదా, ఎరుపు రంగు చూపించాలి కదా, మరి అందువల్ల ఇంకా కోడిని కొయ్యడానికని వచ్చాడు మా హస్బెండ్. ఇక్కడైతే ఇంకా ఆమెకు అదే తల్లికి అంటే అమ్మవారికి నైవేద్యం చూపించి కోడిని కూడా చూపిస్తున్నారు. చూపించి కోసేస్తే రక్తం కింద పడితే ఇంకా ఎరుపు రంగు చూపించినట్టే ఇంకా దాని అర్థం. ఇంకా మా ఆయన అదే పనిలో ఉన్నారు. బొట్లు అవన్నీ పెట్టారనమాట. కోడికి పసుపు రాసి బొట్లు పెట్టాడు. ఇంకా కొంచెం నైవేద్యం ఏదో తినిపిస్తున్నాడు కోడికి. దాని పక్కనే ఇంకా అటు తిరిగితే అమ్మవారిది ఫోటో ఉండి దండం పెట్టుకునే వాళ్ళు అండ్ పొట్ట అవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ కోసాడు మా హస్బెండ్ అయితే, అంటే కోడి పేక అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలని ఇంకా నేను ఇంకా నైవేద్యం తీసుకొని ఇంకా అటు వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడైతే మా బాబాయ్, మా నాన్న, మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఇంకా దండం పెట్టుకొని ఇంకా బొట్లు పెట్టుకున్నారు. ఇంకా దాని మీద రాసి ఉంది అమ్మవారి పులి, అమ్మవారి పాము అవన్నీ రాసి ఉన్నాయి. ఇంకా అక్కడైతే ఇంకా ఫొటోస్ కూడా దిగాం. మా బాబాయ్, మా పిన్ని వాళ్ళు అందరం కలిసి ఫొటోస్ కూడా దిగేసామన్నమాట. ఇంకా మా అమ్మమ్మ కూడా ఫొటోస్ దిగింది. పాపం తనకి ఎప్పటి నుంచో కోరిక గుడికి రావాలని మా అమ్మమ్మకి. ఇప్పుడు అది నా వల్ల తీరింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక అమ్మవారికి మొక్కుబడులు సమర్పించునని అక్కడ రాశారు. ఇతనైతే మా బాబాయ్ అనమాట. షర్ట్ ఇప్పేసి తిరుగుతున్నాడు, అంటే కొంచెం ఫ్రీగా ఉంటుందని. అంటే అక్కడ తడిసాడు కదా, సో అమ్మవారి దగ్గర, అందుకని ఇంకా మేమందరం ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడైతే కొంచెం అందరూ తడుస్తున్నారు. ఇంకా నాకు కూడా తడవాలనిపించింది. ఇంకా మా చెల్లికి ఇచ్చేసి అదే వీడియో తీయమని మా చెల్లికి ఇస్తే మా చెల్లి మా తమ్ముడికి ఇచ్చింది. ఇంకా వాడే తీస్తున్నాడు. ఇంకా మేమైతే అసలు చూసారా, మా చెల్లి, మా మరదలో, నేను ఇంకా చిన్నపిల్లల్లాగా ఆడుకుంటున్నాం వాటర్లో. నాకు ఇలా ఉండాలంటే చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఇష్టము. నా ఫేస్లో చూసారా ఎంత హ్యాపీ అనిపించిందో వాటర్ని చూసి. సో ఇంకా అలా మొత్తం స్నానం చేసి ఇంకొక 2 సార్లు స్నానం చేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళి ఇంకా వంటలు పూర్తి చేసుకొని ఇంకా అందరం అక్కడే కలిసి తిని ఇంకా బయలుదేరేసరికి ఇంకా 5:30 అలా అయిపోయింది. ఇంకా 6 వరకు ఎవరు ఉండకూడదు అన్నారు. ఇంకా అన్నీ సర్దుకొని వ్యాన్లో వెళ్ళిపోయాము. ఇక్కడైతే లాస్ట్లో నేను ఫొటోస్ యాడ్ చేశాను. మళ్ళీ ఇవి గ్యాలరీలో ఉంటాయో ఉండవో అని చెప్పి వీడియోలోనే యాడ్ చేసుకున్నాను అనమాట. మా నాన్న, మా పిన్ని, మా చెల్లోళ్ళు మేము దిగిన ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. అంటే నేను రోజు వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా, సో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనండి. సీ యూ, టాటా, బాయ్.